అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరికైనా సరే షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని మనం అందరి దగ్గరికి తీసుకొని వెళ్దాం. 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుట వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వారిని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందలి తోటవలెను, యెహోవా నాటిన ఆగారు చెట్టవలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెల నుండి కారును. అతని సంతతి బహుజనముల యొద్ద నివసించును. అతని రాజు ఆగాగు కంటే గొప్పవాడగును. అతని రాజ్యము అధికారమైనదగును. దేవుడు ఐగుప్తుల నుండి అతన్ని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను, ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపింపువాడు శపింపబడును. అప్పుడు బలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి గణపరచెదనని చెప్పితిని, కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచిన నేను. అందుకు బిలాము బలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైన కీడైనను చెయ్యుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేను. యెహోవా ఏం సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చెయ్యుదురో అది నీకు విషాదపరిచెదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఎట్లా నేను. బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనం పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీల నుండి లేచును. అది మోయాబు పర్వతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును. ఏదోమును షేరును ఇశ్రాయేలీల శత్రువులను వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమముందును, యాకోబు సంతానము ఏలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఎట్లా నేను. అమాలేకు అన్యజనులకు మొదలు వాని అంతము నిత్యనాశనమే. మరియు అతడు కెనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను. నీ నివాస స్థలము దుర్గమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అష్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయీను నశించునా? మరియు అతడు ఉపమాన రీతిగా ఎట్లా నేను. అయ్యో, దేవుడు ఇట్లు చెయ్యునప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అష్షూరు ఏబేరును బాధించును. కిత్తీయులు కూడా నిత్యనాశనము పొందుదురనెను. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బలాకును తన త్రోవను వెళ్ళెను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.